తరవాని చారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక కుండలోని మనం అన్నం ఓరిస్తాం కదా, ఆ గెంజి బాగా చల్లగైన తర్వాత పైన మిగడంతా తీసి ఆ గెంజి అంతటిని వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి నైటు ఒక పక్కకు పెట్టుకోండి. రెండో రోజు మళ్ళీ బియ్యం కడుగుతాం కదా, ఆ కడిగిన 2 సార్లు బియ్యం కడిగి నీళ్ళు ఒలిపేస్తాం కదా, మూడోసారి కడుక్కున్న నీళ్ళని కూడా ఈ గింజలోనే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ పక్కకు పెట్టేసుకోండి. మళ్ళీ అన్నం వండిన గెంజి ఉంటుంది కదా, రెండో రోజు ఆ మిగట తీసి చల్లగా అయిన తర్వాత ఆ గెంజి కూడా వేసేసుకొని ఇలాగే మూత పెట్టి ఇలాగా ఒక 3 రోజులు అలా పక్కకు పెట్టాను. ఇది ఫుల్గా నిండిపోయింది కదా, దీంట్లో పై తేటలాగా మిగడలాగా పైకి మనకి వస్తుంది, కనిపిస్తుంది అండి. ఇలాగా ఇదంతా కూడా బయటికి ఒలిపియాలి. ఎందుకంటే దాంతో అయితే చారు చేసుకోవట్లేదు, ఆ పైన మిగడతో పైన తేట అంతటిని ఇలాగ ఒలిపియాలి. నేనైతే దీంట్లోనే చారు చేద్దాం అనుకున్నాను, కానీ కుండ ఏంటంటే కొంచెం క్రాక్ ఇచ్చింది. నేను గట్టిగా ఆంచి పెట్టేసాను, దానివల్ల ఏంటంటే కన్నం పెడిపింది. ఇప్పుడు దీన్ని ఒక తపేలలోకి ఒలుపుకోండి. మీకు రెండో రోజుకి కూడా మళ్ళీ ఈ చారు చేసుకోవాలి ఇంకెప్పుడైనా అనుకుంటే కొంచెం ఒలిపి కొంచెము దాంట్లోనే ఉంచేయాలి. ఉంచేసి రోజు అలాగే గెంజి చల్లగైన తర్వాత మిగడ తీసి వేసుకుంటుండాలి అనమాట. ఇలాగ తోడులాగా పెరుగుకి ఎలా తోడు పెడతా చూసారు కదా. ఈ కుండని నేను పగలగొట్టేసాను అనమాట, ఎందుకంటే కొంచెం గట్టిగా పెట్టాను. కిందన కొంచెం ఎంసీల్ని అంటించాను ఆ గెంజి పడకుండా ఉండడానికి. స్టవ్ మీద అయితే పెట్టి వండడానికి ఇప్పుడు అవ్వదు. ఇలా తోడులాగా ఉంచాం కదా, దీంట్లోని మళ్ళీ రోజు గెంజి ఇవన్నీ వేసుకోవాలి. అప్పుడు నిల్వ ఉండి పులుపు వస్తుంది, దానివల్ల చారు చేసుకోవచ్చు. ఈ చారు ఏంటంటే పులుపుగా ఉంటుందండి. దీన్ని తర్మన్ చారు అంటారు, తర్వాత లక్ష్మీ చారు అంటారు, కొన్ని ఏరియాలు పెట్టి రకరకాలుగా పిలుస్తారు. దీంట్లో గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను, కొద్దిగా చిక్కగా ఉంటుంది కాబట్టి. దీంట్లో కాయగూర ముక్కలు అన్నీ వేసుకొని మరిగించి చారు చేసుకోవచ్చు. కొంతమంది అయితే దీంట్లో చేపలు కూడా వేసుకుంటారు, చిన్న సైజువి. దీంట్లో ఇప్పుడు నేను సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను, పసుపు 1/4 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చీలు, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, అలాగే ములంకాడ ముక్కలు అన్నీ, తర్వాత కరివేపాకు, టమాటీ ముక్కలు అన్నీ వేసుకున్నాను. దీంట్లో సరిపోలేదని పసుపు వేసుకున్నాను. కారం 1 స్పూన్ ఫుల్గా వేసుకోవాలి. ఇదంతా కలిపి మూత పెట్టి మరిగించుకోండి. పొంగు వస్తుంది పైకి, అదంతా కింద పడిపోకూడదు, టేస్ట్ పోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి, లేదంటే మూత తీసేసి మరిగించుకోండి. ఈ చారు చేయకపోయినా ఆ తరవాని ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని గ్లాస్లో వేసుకొని సాల్ట్ కలుపుకొని మనం బయట నుంచి వచ్చేటప్పుడు తీసి తాగొచ్చు. మంచి హెల్త్కి మంచిదని అంటారండి. ఇదైతే మేము తరమని చారు చేయాలని నేనైతే ఇలాగా వేరే వాళ్ళ దగ్గర కనుక్కొని ఇలా చేసాను. మా ఊర్లో అయితే మాత్రం అది ఒక సైడ్కి కుండని పెట్టి తయారు చేస్తారు కాబట్టి పులుపు బాగా ఎక్కువ ఉండి బాగుంటుంది. నేను ఇది తయారు చేశాను, ఎక్కువ పులుపు అంటే రాలేదు, లైట్గా పులుపు వచ్చింది. తినడానికి చాలా బాగానే ఉంది. మొత్తం ఇలా మరిగిన తర్వాత ఒకసారి కలుపుకొని మరిగించుకోండి. మేము ఈ తర్మన్ చారు కోసం ఆ కుండని మేము తయారు చేసి పెట్టుకోలేదు, అందువల్ల ఇలాగా అప్పటికప్పుడే ఒక 5 రోజులు మంచిగా ఒక కుండలో ఊరబెట్టినట్టుగా చేసి బాగా పులుపు వచ్చిన తర్వాత నేను ఇలా చారులో చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం ఇప్పుడు నేను చేస్తున్నాను. దీంట్లో ఈ వంటకాలన్నీ చాలా సంవత్సరాల నుంచి వచ్చినవండి. ఈ పాతకాలము ఈ వంటల్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇవి చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను, ఇలా మరిగి ముక్కలు ఉడికిపోతే సరిపోతాయి. అంబలి ఒకప్పుడైతే ప్రతి ఇంట్లో కూడా ఉండేది, అందరు కూడా తినేవాళ్ళు. అది మంచిది అనమాట హెల్త్కి. ఇప్పుడు జనరేషన్లో అయితే అంబలి కొంతమందికే తెలుసండి, అందరు కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు తినడం. అలాగే ములగాకులు కూర అంటారు కదా, ములక్కాయల ఆకులు ఉంటాయి కదా,
ఆ మునగాకుల కూర ఏంటంటే నేనైతే ప్రతిసారి కూడా మా ఊరు వెళ్తే కంపల్సరీగా తెప్పించుకొని ఫ్రై చేసుకొని తింటాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు పెట్టుకుందాము. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకులు, కొంచెం ఎల్లుల్లిపాయ రెబ్బలు దంచుకొని కొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ ఏమి వేసుకోలేదు. ఈ చారు మా ఊర్లో అయితే చాలా టైమ్స్ తిన్నాను. వీటి వల్ల చాలామంది ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఏంటంటే అనారోగ్యాలు అలాంటివి వచ్చేవి కాదు. ఇప్పుడు ఫుడ్ ఏంటంటే అంత జంక్ ఫుడ్ అనమాట. కాకపోతే అందరూ కూడా అలాంటి వాటికి అలవాటు పడిపోయాం కాబట్టి అప్పుడప్పుడైనా సరే ఇలాంటి తర్మన్ చారని, అంబలని కొన్ని ఫుడ్లు ఉన్నాయండి. అవన్నీ కూడా మర్చిపోకుండా చేస్తూ తింటూ ఉండాలి. ఇప్పుడు పోపు వేసుకున్నాం కదా, పోపు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా మరిగించకూడదు. తర్మన్ చారు రెడీ అయిపోయినట్టుగా.